హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మినపవడలండి. టిఫిన్గా అయినా బాగుంటుంది, స్నాక్గా అయినా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్దామండి. 1/2 kg పొట్టు మినప్పప్పుని నైట్ అంతా నానబెట్టుకొని ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 4 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్కల్ని వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని నానబెట్టుకున్న మినప్పప్పును కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ ఎక్కువ వేయొద్దు. అవసరమైతే 1 స్పూను 2 స్పూను అలా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. అలానే నానబెట్టుకున్న మినప్పప్పు మొత్తాన్ని మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కు సరిపడా సాల్ట్ను వేసి పిండి అంతా మంచిగా కలుపుకోవాలండి. పిండి ఇలా గట్టిగా ఉండాలి. ఇలా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేళ్ళను వాటర్లో తడుపుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా వడల్లాగా వేసుకోవాలండి. డీప్ ఆయిల్కి ఎన్నైతే సరిపోతాయో అన్ని వడల్ని వేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా వడలని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నా వీడియోని చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చాలా అప్లోడ్ చేశానండి నా ఛానల్లో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయిన వడలన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలండి. అంతేనండి, రెడీ మినపవడలు. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. పల్లి చట్నీతోని సర్వ్ చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.